మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్జుడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకపోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేం మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారు అని అంటే, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ 2024 నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం.
అంటే మళ్ళీ ఓ మాన్సూన్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి. సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది. ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి. ప్రధానమైన అంశము ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్. ఇది డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది. దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ వాల్. ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక అంశం అండి, నేను చెప్పాలనుకున్నది, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ థంబ్ రూల్స్ చెప్తున్నాం, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను. ఒకటి, నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం. మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే అప్రోచ్ ఛానల్ కట్టాలి. అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ వే కట్టాలి. స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి. దాని తర్వాత స్పిల్ ఛానల్, అంటే అప్రోచ్ ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్ వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి. దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి. ఇది అంశం. ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ని కట్టాలి. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత, స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలి. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండాట్ల మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉన్నదే ఫౌండేషన్ డయాఫ్రమ్ వాల్. చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను. ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు, ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా, అది కంప్లీట్ కాల. ఈయన 2016లో డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి. అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డయాఫ్రమ్ వాల్ కట్టాడు. దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డయాఫ్రమ్ వాల్కి, ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల. ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ గ్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము, డయాఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము, వెళ్ళడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 2017లో మిగతా వర్క్ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అది జూన్ 2018కి డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. మళ్ళీ 2018 ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది. డైరెక్ట్గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటండి, ఈసీఆర్ఎఫ్ కిందన ఉన్న ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు. డైరెక్ట్గా నది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ని హిట్ చేసింది. 2017 ఫ్లడ్స్కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి డైరెక్ట్గా తగిలింది. 2018 డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి, అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది. ఇంకెంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా. అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి, మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి ప్రొటెక్షన్ లేదు. అంటే 2018 వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే 2018 ఫ్లడ్స్కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డయాఫ్రమ్ వాల్కి లేదు. దాని మీద అప్పుడు కవర్స్ కూడా పడినాయి. ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉన్న ప్రదేశంలో కవర్స్ పడిని,
ఆ స్కవర్స్ అన్నీ కూడా గుంటలు, స్కవర్స్ అంటే అగాధాల కింద పెద్ద పెద్ద లోతైన 20 మీటర్లు 25 మీటర్లు లోతైన గొయ్యల కింద పడిపోయింది ఆ వచ్చిన వాటర్. ఈయన చంద్రబాబు నాయుడు గారు 2018 నవంబర్కి కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేశాడండి. 2018, ఎందుకంటే అప్పటికి ఇంకా స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి దాన్ని పూర్తి చేయకోకుండా, ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళాలా, కాఫర్ డ్యామ్ మీద నుంచి వెళ్ళాలా, ఎందుకంటే స్పిల్వే కాలేదు. స్పిల్వే ఎప్పుడు వాటర్ వదిలేమండి, 2021, నాకు తెలిసి 2021 నవంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు హైడ్రాలిక్ గేట్స్ బిగించి అప్పుడు వాటర్ని స్పిల్వే మీదుగా హైడ్రాలిక్స్ గేట్స్ మీదుగా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఖాళీలు పెట్టాడో, ఒకవైపున ఒక 1/2 కిలోమీటర్, ఒక 500 మీటర్లు ఖాళీ, ఇంకో వైపున 200 చిల్లర మీటర్లు ఖాళీ. ఈ 2 ఖాళీల మధ్యలోంచి 2017-18 అయితే అసలు ప్రొటెక్షనే లేదనుకోండి, 19 ఫ్లడ్స్, 18 ఫ్లడ్స్, 19 ఫ్లడ్స్, ఇలాగా ఈ 2 ఫ్లడ్స్కి 1/2 కిలోమీటర్ గ్యాప్లోంచి 2.5 కిలోమీటర్లు వెడల్పు వెళ్ళాల్సిన నది వెళ్తుందనుకోండి, అంటే వెలాసిటీ ఎంత పెరుగుతుంది. ఆ వెలాసిటీ పెరిగిన చోటల్లా ఎక్కడైతే గ్యాప్స్ వదిలేడో ఆ గ్యాప్స్ ఉన్న చోట మొత్తం డయాఫ్రమ్ వాల్ అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోవడం జరిగింది. ఈ అంతటికి కారకుడు ఎవరో అని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కాదండి. ఒకవేళ ఇది పైకి కనిపించింది కాబట్టి వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ డయాఫ్రమ్ వాల్ కిందన బ్రీచ్ అయిపోయి పైకి కనబడలేదు అనుకోండి, యథావిధిగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కనుక నిర్మాణం చేసామనుకోండి, వాటర్ ఎంత వాటర్ని మనం నిలబెడతాము, సుమారుగా 190 టీఎంసీ వాటర్ దానిపైన నిలబెడితే రేపన్న రోజున కిందన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందనున్న ఫౌండేషన్ బ్రీచ్ అయింది అనుకోండి, ఏదైనా తేడాపాడ వచ్చింది అనుకోండి, అసలు ఏమైపోద్దండి, ఈ డౌన్ స్ట్రీమ్లో ఉన్న రాజమండ్రి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏమవుతాయండి? ఆ మాత్రం సెన్స్ కనిపించట్లేదా? అసలు ధవళేశ్వరం బరాజు ఏదైనా తేడా వస్తే ఈ ధవళేశ్వరం బరాజ్ అనేది కనబడుతుందా? ఆ బ్రిడ్జ్ అనేది కనబడుతుందా? రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. అంటే మెయిన్ థంబ్ రూల్స్ ఫాలో కాకుండా ఆయన చేసిన కార్యక్రమం చూడండి, థంబ్ రూల్స్ ఫాలో కాల. అసలు ఎక్కడైనా కానీ ముందర నదిని డైవర్ట్ చేయాలి అంటే ఆ డైవర్ట్ అయ్యే ప్రాంతంలోంచి వాటర్ పంపించాలి కదా, అది కంప్లీట్ చేయకోకుండా కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా స్టార్ట్ చేస్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన యాక్టివిటీ అంటే ఎందుకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి తెలియక కాదు కదా. అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఇంజనీర్లు కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా పీపీఏ కానీ ఆయనకి చెప్తారు, ఏమండి ఫస్ట్ మీరు ఇట్లా చేయకూడదు, ఫస్ట్ ఈ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా, ప్రొటెక్షన్ వాల్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకూడదని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే, కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో, కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో దానికి సంబంధించి కమిషన్ డబ్బులు ఎక్కువ వస్తాయి, దానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వస్తాయి. దాని గురించి ఈయన ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ ముందర పెట్టుకున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుందండి? అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసాము? అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే, ఈయన చేసిన తప్పిదం వలన ఏదైతే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశంలో కవర్స్ పడినాయి, అదే రకంగా ఈయన కట్టిన కాఫర్ డ్యామ్ సుమారుగా 20 మీటర్ల దగ్గర నుంచి 40 మీటర్ల దాకా కిందన జెట్ గ్రౌడింగ్ జరగాలండి. కాఫర్ డ్యామ్ కిందన వాల్ కట్టాలి, ఆ కట్టిన దాని తర్వాత దానిపైన కాఫర్ డ్యామ్ కట్టాలి. ఈయన 20 మీటర్లు యథావిధిగా వేసుకుని వెళ్ళిపోయి కిందన జెట్ గ్రౌటింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి సీపేజ్ అవుతూ ఉంది, ఆ సీపేజ్ జరుగుతూ ఉంది, ఇంకో పక్కన డీ వాల్ కట్టాలి, డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఇన్ని తప్పిదాలకి కారకుడు మరి ఈయన ఏమనాలా అని అడుగుతున్నా. పోలవరం
ద్రోహి అని పిలవాలా లేదా? అంటే పోలవరానికే ద్రోహం చేస్తే తెలుగు ప్రజలకి ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణమైన పనులు చేస్తూ నిజంగా ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందండి. అసలు ఎవరైనా చేస్తారా? ఈ రకమైన కార్యక్రమాలు ఎవరైనా చేస్తారా? మళ్ళీ పైపెచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రాళ్ళేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లా. 2017లో 18లో తమరు నిర్వాకం డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి? అన్లెస్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యేదాకా డయాఫ్రమ్ వాల్ అనేది ప్రారంభించకూడదు. దీనిపైన నేను ఛాలెంజ్కి సిద్ధంగా ఉంటాను. మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి, మీరు ఎంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారో తీసుకురండి, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయొచ్చా? ఎవరినైనా అడగండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ వాల్, డయాఫ్రమ్ వాల్కి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ అనేది అసలు కట్టేదానికే లేదు. ఎలా కట్టాడని అడుగుతున్నా. మళ్ళీ పైపెచ్చి మా పైన నిందలేస్తూ ఉన్నారు, మీరు డిలే చేశారని. అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు? 2.5 కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ని నువ్వు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఒక 1/2 కిలోమీటర్, అక్కడ ఒక 200 మీటర్లు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి. ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి. అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా. అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్లు ఖాళీలు పెట్టడం జరిగింది. నేను ఒకటి చెప్తానన్నా, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది ఎవరు? నాకు తెలిసి కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్లు వెడల్పు, 2.4 మీటర్స్ ఎంత ఉంది, 2400 మీటర్స్. ఆ 2400 మీటర్స్లో గ్యాప్ 1 గ్యాప్ 2 పెట్టాడు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఆ స్పిల్వే మీదకి వెళ్ళిపోతుంది వాటరు, ఈ మధ్యలోంచి వెళ్ళాలని పెట్టారు. అంటే 80% అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో అయింది? వాళ్ళ హయాంలోనే అయింది కాఫర్ డ్యామ్. మరి ఆ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 80% 70% అయితే కిందన జేజీ వాల్ అని అంటారు, జెట్ గ్రౌటింగ్ వాల్ అని అంటారు. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ ఒక్కొక్క చోట 40 మీటర్లు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈయన 20 మీటర్లు లోతుకు వెళ్ళి ఆ జెట్ గ్రౌటింగ్ వాల్, జేజీ వాల్ నిర్మాణం చేశారు. అది నిర్మాణం చేయడం వల్ల ఏమైందండి? దానికి ఏంటంటే సీపేజీలు వచ్చినాయి. ఇప్పుడు సీపేజీల వలన డయాఫ్రమ్ వాల్ ఏం బ్రీచ్ కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు మొత్తానికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకోకుండా ఇది కట్టడమే ఈ అన్నిటికి అనర్థం. ఈ 2 కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా జే వాల్ కట్టడం, డి వాల్ కట్టడం, డయాఫ్రమ్ వాల్ కట్టడం, ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పులంటూ లేవండి. ఈ పోలవరం విషయంలో ఎంత పెద్ద బ్లండర్ చేశారనంటే అంత పెద్ద బ్లండర్ చేశారు. ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత దారుణమైన బ్లండర్ని. అదే ఎవరు తప్పిద్దామని అంటున్నా. ఇప్పుడు ఎవరు తప్పిద్దాం? కాఫర్ డ్యామ్ ఇప్పుడు మీకైనా అర్థమైపోద్ది, మీకు ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒకటి ప్రొటెక్షన్ వాల్స్ ఉండాలండి డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు. ఆ ప్రొటెక్షన్ వాల్స్ ఏంటి? కాఫర్ డ్యామ్లే ప్రొటెక్షన్ వాల్. మరి ఈయన డయాఫ్రమ్ వాల్ ముందర ఎందుకు కట్టాడు? ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా. అది సింపుల్ కామన్ సెన్స్. అది చేయకోకుండా లేదండి, పెట్టే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన కాన్స్టిట్యూషనల్ హైయెస్ట్ పవర్లో ఉన్నాడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మరి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా పెడచెవిని పెట్టి ఈయనకి ఏదైతే కమిషన్లు వస్తూ ఉంటాయో, డబ్బులు కలెక్షన్ ఏదైతే ఫాస్ట్గా వస్తాయో అంటే కాంక్రీట్ వర్క్లు,
ఆ కాంక్రీట్ వర్క్లు ఈయన ప్రారంభించేసుకుని ఈయన చేసేసుకుని మొత్తం మీద ఏదో రకంగా కింద మీద పడి ఏదో గ్రావిటీ మీద స్పిల్వే మీదుగా పంపించేద్దాం అనుకున్నాడు. కానీ కాలా. అదే ఇప్పుడు నేను వాస్తవాలు నేను ప్రజల ముందు పెడుతున్నానండి. మీరు ఎవరైనా కానివ్వండి, మినిమం కామన్ సెన్స్. వాళ్ళు కూడా చెప్పింది కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పింది ఏంటి, ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు, దాని గురించే బ్రీచ్ అయింది. ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు ముందర, ఏ కారణంతో కట్టారు, లేకపోతే ఏ కమిటీ సిఫార్సు చేస్తే మీరు ముందరికి వెళ్ళారు, దానిపైన క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు ఏ కమిటీ చెప్పారు? ఇప్పుడు మీరు అంత ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి, కిందన ఫౌండేషన్ సరిగ్గా లేదు, ఏదైనా తేడాపాడా వస్తే 2 గోదావరి జిల్లాల పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నా. అదే నేను చెప్తున్నానండి, అట్లా కాదు, ఇది నేషనల్. అదే చెప్తాను వినండి, మీకు వినే ఓపిక ఉంటే వినండి, ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఏదైతే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని అంటే సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇవ్వాలి, పీపీఏ క్లియరెన్స్ ఇవ్వాలి, జలశక్తి మినిస్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ నేషనల్ వైడ్ ఇష్యూ ఇది. దానికి ఏం చేశారు, కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా లేకపోతే ఉన్న డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా అనే దానిపైన వాళ్ళు టైం టేకింగ్ తీసుకున్నారు. ఇంతకాలం తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని వివిధ ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి, న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలనే. ఇప్పుడు మేము కూడా అప్పుడు మేము చెప్పింది కూడా అదే. సరే ఖర్చు అయితే అయ్యింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు అయితే చేశారు, మనకి ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా, ఖచ్చితంగా కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి అనేది మా డిమాండ్ కూడా. ఇప్పుడు తప్పులు ఎవరు చేశారండి, మేము జగన్ గారు వచ్చిన తర్వాత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు, జగన్ గారు వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు, జగన్ గారు వచ్చిన తర్వాత స్పిల్వే కంప్లీట్ చేశారు, ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టారు, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేశారు, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేశారు. ఇట్లా మొత్తం అంతా కూడా పోలవరం ప్రాజెక్టుకు ఒక రూపాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాల్సి వస్తుందో దాని కిందన ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆ కాఫర్ డ్యామ్ సీపేజీలు ఎవరి వల్ల వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వల్ల కాదా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎంఈఏఎల్ ఉన్నారో వాళ్ళంతా కూడా వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ అండి, ది బెస్ట్ ఇంజనీరింగ్స్ కిందనే పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి. కానీ ఇప్పుడు ఆ ఇంజనీర్స్కి ఇవ్వడం వలన ఇంకా స్పీడప్ చేస్తారు, స్పీడప్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తారు. ఇవాళ వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. ఇంత దారుణాతి దారుణమైన కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వము ఎక్స్పర్ట్స్ కమిటీ వేసుకుని కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితులు తీసుకుని వచ్చి ఇంత కాలయాపనకి కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే కనుక ముందర అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాములు కట్టేసి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది. మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసేద్దాం. ఇవన్నీ కూడా గమనించగలరు, ఈ తప్పిదాల కారకులు ఎవరు ఏంటి అనేది గమనించగలరు.